నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. గత ప్రభుత్వ హయాంలో చూసుకున్నట్టయితే మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు ఒక దళితుల కాడి నుంచి కానీ, గిరిజనుల కాడి నుంచి, అసైన్ భూముల కాడి నుంచి కానీ ప్రతి ఒక్కటి తవ్వుకుంటూ పోతే అన్నీ బయటకు వస్తున్నాయి. ఈ రీసెంట్గా కాకినాడ పోర్టులో కూడా మాజీ మంత్రి పెరిన్ నాని వాళ్ళ వైపు జయసుధ బయటపడింది దందా మాఫియాది. అయితే ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ విడతల రజని క్రషర్ దగ్గర ఎన్ని కోట్లు దన్నుకున్నది కూడా రీసెంట్గా బయటపడింది. ఇలా చూసుకున్నట్టయితే ఒక్కోటొక్కోటిగా వైసీపీ వాళ్ళు చేసింది పెద్ద తప్పులు అన్నీ చేసుకుంటూ బయటకు వచ్చారు. సో దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, వైసీపీ ప్రభుత్వం చూసుకున్నట్టు అన్ని తప్పుల మీద తప్పులు చేసుకుంటూ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు రేషన్ బియ్యం మాఫియా కానీ, దాంట్లో మాజీ మంత్రి పెరిన్ నాని వాళ్ళ వైఫ్, ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే మాజీ మంత్రి విడతల రజని క్రస్టర్ కాడ కోట్లు దన్నుకొని ఇట్లా ఒక్కొక్కటిగా బయటపడుతూ ప్రతి ఒక్కటి వదలకుండా సార్ జగన్మోహన్ రెడ్డి అయితే అసైన్ భూములు పేదల కాడి కూడా దళితుల కాడి నుంచి గిరిజనుల కాడి నుంచి ప్రతి ఒక్కటి దండుకుంటూ వచ్చారు వీళ్ళందరూ. వాళ్ళ ప్రభుత్వం అడ్డు పెట్టుకొని ఎంత దందా పాల్పడ్డారు వాళ్ళు. చెప్పాల్సింటే ఇంకా మస్తు ఉంది, చాలా ఉంది చెప్పుకోవాలంటే. సో దీని మీద మీరేమంటారు సార్? ఇప్పుడు ఒకటమ్మా, శ్రీశ్రీ గారిది ఒక కవిత ఉంటుంది, కుక్కపిల్ల సబ్బు బిళ్ళ కవితకి ఏదో కాదు అది అనర్హం అని ఉంటుంది. అలాగే వీళ్ళ అవినీతికి ఏది కూడా అనర్హం కాదు. అంటే ఎక్కడ డబ్బులు వస్తాయి, ఎక్కడ మనకు 10 రూపాయలు వస్తాయంటే ప్రతి చోట కూడా విచక్షణ మరచి అది ఇదని లేదు. అసలు ప్రతి దాంట్లో కూడా మనకిక్కడ డబ్బులు వస్తాయి అనుకుంటే అది చెయ్యొచ్చా చేయకూడదా, అది తప్ప ఒప్ప అనే విచక్షణ లేదు. కేవలం వాళ్ళ యొక్క అధికారంలోకి వచ్చింది ఏంటంటే ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ప్లస్ ఆ యొక్క వైసీపీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడి యొక్క అభిమతం, అభిరుచి, వాళ్ళ యొక్క ఒకే ఏము గోలు ఏంటంటే ఏ విధంగా మనం ఈ అధికారం పోయే లోపల 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకోవాలి. ఆ విధంగానే రాష్ట్రాన్ని పూర్తిగా ఈవెన్ బందిపోటు దొంగలకు కూడా ఒక న్యాయం ఉంటుంది. సో సాధారణంగా దొంగలు వస్తే ఆడవాళ్ళ జోలికి, పసిపిల్లల జోలికి, వాళ్ళ తాలిబొట్ల జోలికి ఎలరని చెబుతారు. వీళ్ళకి అది కూడా లేదు, ఆ న్యాయం కూడా లేదు, ఆ నీతి కూడా లేదు. సో ఆ విధంగా ప్రతి చోట కూడా, ప్రతి దాంట్లో కూడా ప్రతి స్కీము స్కామే. సో అన్ని రకాలుగా రాష్ట్రాన్ని ఏ విధంగా దండుకోవాలి, దోచుకోవాలి, దాచుకోవాలన్న ఒకే ఒక గురితోటి, ఒకే ఒక లక్ష్యంతో వాళ్ళు పనిచేశారు. ఎవ్వరికి కూడా ప్రజలకు సేవ చేద్దామనో, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దామనో, రాష్ట్రాన్ని బాగు చేద్దామనో, లేకపోతే మీరు చెప్పినట్టుగా ఈ అట్టడుగు వర్గాలు కానీ, అణగారిన వర్గాలు కానీ, ఈ హరిజన గిరిజన ఈ వర్గాలకు ఏదో మంచి చేద్దామని ఏమీ లేదు. లేకపోతే పిల్లలకు మంచి చదువు చెబుదామనో, లేకపోతే ఈ రోజువారీ పనులు చేసుకునే వాళ్ళకి, ఈ భవన కార్మికులకి, వాళ్ళకి వీళ్ళకి మంచిగా ఉపాధి కల్పిద్దామనో, ఇండస్ట్రీస్ తీసుకొద్దామనో, కేంద్ర సంస్థలు తీసుకొద్దామనో, మంచి స్కూల్స్ కాలేజీలు తీసుకొద్దామనో, సంపద సృష్టిద్దామనో, లేకపోతే మంచిగా రోడ్లు వేద్దామో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేద్దామనో, మంచిగా నీటి పారుదల, సాగునీటి పారుదల ప్రాజెక్టులు చేద్దామనో, అలాగే ప్రజలకు మంచి సాగునీరు, తాగునీరు ఇద్దామనో, అలాగే ప్రజలకి ఒక మంచి అధునాతమైన సదుపాయాలతోటి మంచి ఒక ఆరోగ్యానికి సంబంధించిన ఒక హాస్పిటల్స్ కడదామనో, ఇలా ఏది కూడా వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు శవాల మీద పేలాలు ఎదుకునే రకాలు, ఆ శవాలను కూడా పీకు తినే టైపు. ఆ విధంగానే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారు. మీరు చెప్పినట్టుగా విడుదల రజనీ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఏదో కార్పొరేషన్ పదవి ఇప్పిస్తానని గతంలో డబ్బులు తీసుకుందని, అలాగే ఏదో భూ కబ్జాలు చేసిందని, రకరకాల దందాలు చేసింది, ఇసుక దందాలు చేసిందని, అలాగే మీరు చెప్పినట్టుగా ఒక స్టోన్ క్రషర్ ఓనర్ని బెదిరించి అతన్ని ఇబ్బంది పెట్టి 2,20,00,000 డబ్బులు తీసుకుందని అతను రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మీరు చెప్పినట్టుగా పేర్నేని గారు వైఫ్ జయసుధ గారు కూడా ఆ గుడాంలో ఉన్న సరుకు ఏమైందో తెలియదు, 185 టన్నుల బియ్యం మాయమైపోయింది. సో ఆ లోపల ఉన్న కొంతమంది అవినీతి ఆఫీసర్లు ముందుగానే ఆవిడకి ఉప్పందించారు. ఈ విధంగా విజిలెన్స్ ఎంక్వైరీ రాబోతుంది, పట్టుకోబోతున్నారంటే ఏమీ తెలియని, అసలు ఏమీ పాపం తెలియనట్టు, దాంట్లో ఏమీ చేయనట్టు ఆవిడ ఏదో దొంగే అన్నట్టుగా
ఆవిడ ఒక లెటర్ రాయడం జరిగింది, ఇలా ఎంక్వైరీ చేయండి, ఇక్కడ ఏదో మిస్యూజ్ అయింది గోడౌన్లో అని చెప్పి. సో ఏదేమైనా ఆడ మగ అని విశ్వాసం లేదు, పిల్ల జల్ల అని విశ్వాసం లేదు. తండ్రి దగ్గర నుంచి కొడుకుల వరకు, కూతుళ్ళ వరకు, ఈ విధంగా భార్యాభర్తలు అందరూ కూడా అన్ని రకాలుగా వాళ్ళ చేతనైన విధంగా రాష్ట్రాన్ని పిప్పి పీల్చి చేసేసారు. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద ఉన్న గురుతర బాధ్యత ఏంటంటే, ఎన్నో వెల్ఫేర్ పేరు చెప్పి ప్రతి రాష్ట్రాన్ని ఈ యొక్క ఉమ్మడి ప్రభుత్వానికి ఎస్పెషల్లీ టీడీపీకి ఉన్న ఒకే ఒక లక్ష్యం ఏంటంటే, ఎప్పుడు కూడా అభివృద్ధి, వెల్ఫేర్, అభివృద్ధి సంక్షేమమే రెండు కళ్ళు లాంటివి ఈ టీడీపీ యొక్క నినాదం అది. సో కాబట్టి ఇన్ని వాగ్దానాలు చేశారు, ప్రజలకు ఇన్ని చేస్తామన్నారు. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఎంత కష్టపడుతున్నారు, ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, ఒకదాన్ని ఒకటి అధిగమించి ఏ విధంగా వస్తున్నారు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ యొక్క అవినీతి సొమ్ము ఎవరైతే ఈ విధంగా పందికొక్కుల్లా బొక్కేశారో వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకుని ఆ యొక్క అవినీతి సొమ్ము బొక్కేసిన వాళ్ళ దగ్గర నుంచి ఆ అవినీతి సొమ్ముని జప్తు చేసి దాన్ని ఖజానాకు కానీ జప్తు చేయగలిగితే, ఖజానాకు కానీ తీసుకురాగలిగితే వీళ్ళు చెప్పిన హామీలు కొన్ని నెరవేర్చడానికి వీళ్ళకే కొంత ఉపశమనం కలుగుతుంది, వీళ్ళకి కొంత రిలీఫ్ ఉంటుంది. సో ఆ దిశగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే సో డెఫినెట్గా రాష్ట్ర ప్రజలకి మంచిది, రాష్ట్రానికి మంచిది, ప్రజలకు కూడా ఒక మంచి సందేహం ఇచ్చి ఉంటుంది. అలాగే ఇటువంటి అవినీతికి పాల్పడే నాయకులకి, అవినీతి పరులకి ఇది ఒక గుణపాఠంగా కూడా ఉంటుంది. ఎందుకంటే రేపొద్దున్న వేరే ఎవరైనా ఉండి, ఏ పార్టీ అయినా ఉండి, ఏ నాయకుడైనా ఉండి, సో ఈ విధంగా కానీ మనం చర్యలు చేస్తే, ఈ విధంగా అవినీతికి పాల్పడితే, ఈ విధంగా దుర్మార్గాలు, అక్రమాలు, అన్యాయాలు చేస్తే ఈ విధంగా శిక్షలు పడతాయి, మన ఆస్తులు జప్తు చేస్తారు, మన పరువు పోతుంది, ఉన్న ఆస్తులు కూడా పోతాయి అని అటువంటి పనులు చేయడానికి వెనకాడతారు. కాబట్టి ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ హోంమంత్రి వారు, అలాగే పౌర సరఫరాల మంత్రి గారైన నాదెండ్ల మనోహర్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే లోకేష్ బాబు గారు కూడా చర్యలు తీసుకుంటే మంచిది. తీసుకోవాల్సిన తరుణం కూడా ఆసన్నమైంది. ఎందుకంటే ఆ అవినీతి సొమ్ముతోటి, ఆ అక్రమ సంపాదనతోటి పందికొక్కుల్లా బలిసి ఒళ్ళంతా కొవ్వు చేరిపోయి ఏం మాట్లాడుతున్నామో, ఏం మాట్లాడకూడదు, సభ్య సమాజం మనం మాట్లాడే మాటల్ని మన్నిస్తుందా, సభ్య సమాజం మనం మాట్లాడే మాటలను సమర్థిస్తుందని విచక్షణ కూడా లేకుండా ఈ విధంగా నోటుకు వచ్చినట్టుగా అవాకులు చవాకులు పేల్తానికి కారణం ఏంటంటే ఆ అవినీతి సొమ్ముతో వచ్చిన తల గౌరవం, అవినీతి సొమ్ముతో ఒళ్ళు బలిసి కొవ్వు పట్టి మదం ఎక్కడంతో ఈ మాటలన్నీ మాడుతున్నారు. కాబట్టి ఆ ఒంట్లో పట్టిన కొవ్వు కరగాలన్నా, ఆ మదం దిగాలన్నా, ఆ యొక్క తలకెక్కిన పొగరు కాళ్ళకాడికి రావాలన్నా ఈ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి, కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఏదైతే ఈ అవినీతి జరిగిందో, ఏదైతే ఈ యొక్క సొమ్ము వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయిందో దాన్ని మళ్ళీ ఖజానాకి జమ చేసే దిశగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మీ ద్వారా మనవి చేస్తున్నాను. సో చూశారు కదండి, ఇది ఇవాళ వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.